కమల్ హాసన్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న భారతీయుడు 2 అయితే ఇవాళ థియేటర్ లో రిలీజ్ అయింది. సో మూవీ ఫస్ట్ షో కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఎట్లా అంటారు రివ్యూస్ అనేది బాగున్నాయి, సూపర్ ఘోరం. కమల్ హాసన్ ఎవర్ గ్రీన్ సినిమా అయితే శంకర్ మార్గ్ అయితే అస్సలు కనిపించదు. చాలా మంది కొన్ని ఇయర్స్ తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు. పాట అనేది పాట కోసం వచ్చిన పాటలే లేవు, అసలు దాన్ని సాంగ్స్ అన్నారు అసలు. అంటే ఏదో డెడ్ అని వస్తుంది, వెనకలు ఏదో వస్తుంది, ఎవరో వస్తారు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వరస్ట్. సినిమా అయితే కమల్ హాసన్ పరంగా అయితే 1 మ్యాన్ షో ఎవర్ గ్రీన్ కమల్ హాసన్. అండ్ దీనికి ఇంకోటి ఎండింగ్ లో ఉంది, ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ సినిమా మొత్తం. అంటే శంకర్ తీసిన మూవీలో లేదక్క. యాక్చువల్లీ శంకర్ సార్ ఒక 3 మూవీస్ ఐ రోబోట్ అక్కడ నుంచి డిజాస్టర్ మూవీస్ తీస్తున్నారు. అంత లేదు, శంకర్ మూవీ లేదు, ఎలానో తీసేసారు అంతే. పార్ట్ 1 చాలా బాగుంటుంది, నేను చూసిన పార్ట్ 1. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మళ్ళీ పార్ట్ 3 చూడాలి, అప్పుడు బతికుంటామో లేదో ఎవరు తెలుసు. పార్ట్ 3 మళ్ళీ 25th లో రిలీజ్ అవుద్దంటే అది కొంచెం మంచిగా అనిపించలేదు అక్క. కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది అసలు? ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన చూసినాం. విక్రమ్ తర్వాత మళ్ళీ ఇక్కడ కమల్ హాసన్ చూస్తాము. 1 మ్యాన్ షో చెప్తున్నా కదా, అంటే ఆ ఏజ్లో వేయాల్సి. ఇప్పుడు మనమే 23, 24, 25 ఏజ్లోనే మనకి ఏవో రోగాలు వస్తున్నాయి, అసలు మనము ఏం చేయలేకపోతున్నాం. బట్ ఈ ఏజ్లో కమల్ హాసన్ యాక్టింగ్ చేసిన అంటే అది ఎవరికైనా చూస్తే మూవీ కమల్ హాసన్ గురించే చూడాలి. శంకర్ మార్క్ అయితే లేదు, బట్ కమల్ హాసన్ ఎవర్ గ్రీన్. భారతీయుడు 1 ఇంకా ఎవర్ గ్రీన్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు, బట్ ఒక ఫ్యామిలీ అందరు కూర్చొని అందరు చిల్ అవ్వచ్చు. మూవీ ఓకే అండి, పర్వాలేదు, బాగానే ఉంది. కమల్ హాసన్ యాక్టింగ్ మరి చెప్పక్కర్లేదు, ఆయన గురించి. సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది, ఎవరెవరు పాత్రలు వాళ్ళు అందరూ బాగానే చేస్తారు. మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ మూవీ అనేది ఒకటి అది యూనిక్ స్టైల్ ఉంది. ఇది కొంచెం ఆయన ఏజ్ కాబట్టి పర్వాలేదు, బాగానే చేశారు. బట్ కమల్ హాసన్ కనిపించలేదు. శంకర్ డైరెక్షన్ కొంచెం తక్కువ ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. మూవీ వాస్ గుడ్ అండి. ఫస్ట్ వాస్ లిటిల్ బోరింగ్. తెలుగు ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉందండి, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. అండ్ ట్రైలర్ మాత్రం లాస్ట్ పార్ట్ 3 గురించి అయితే సూపర్. అది దానికోసం ట్రైలర్ కోసం అయితే సినిమా పార్ట్ 3 కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. నేను శంకర్ మార్క్ అయితే నాకు కనబడలేదు. శంకర్ భారీ ఎక్స్పెక్టేషన్ నేను పెట్టుకున్నాను పర్సనల్గా. నేను శంకర్ ఫేవరెట్ అన్నట్టు నాకు డైరెక్టర్. సో అంత రీచ్ కాలేదు అనిపించింది. బట్ పార్ట్ 3 ట్రైలర్ మాత్రం సూపర్, దానికోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. సినిమా అయితే బాగుంది, మంచి మిస్ ఇస్తాడు సినిమాలో. ఇంకోటి ఫస్ట్ స్టార్టింగ్ చాలా మంచిగా వస్తుంది, ఒక ఇంటర్వెల్ టైమే కొంచెం డల్ అయింది, కానీ సినిమా అయితే మొత్తానికి బాగుంటుంది. మిస్ ఇస్తారు మంచిగా, ప్రతి ఒక్కరు చూడాల్సింది. బాగానే ఉంది, ఓకే పర్లేదు. ఓకే 3కే కొంచెం హోప్స్ ఎక్కువగా లేకుండా 3 మిస్ ఇచ్చాడు. హోప్ కొంచెం ఎక్కువ ఇచ్చినట్టే బాగుండు. 3 బాగానే ఉంది. మూవీ అయితే అండి, నేను మార్నింగ్ వచ్చాను, కానీ ఏంటంటే బుకింగ్స్ అట్లా జరగలేదు అనుకున్నా, కానీ వచ్చి మూవీ చూసిన తర్వాత చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట. భారతీయుడు 1 చూశాను ఇప్పుడు 10 years బ్యాక్. అదే భారతీయుడు 1 ఎట్లా నచ్చుతుందో వాళ్ళందరికీ భారతీయుడు 2 నచ్చుతుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అండి చాలా బాగుంది. ఎందుకంటే కమల్ హాసన్స్ స్టంట్స్ ఏవైతే చూపించాలనుకున్నాడు డైరెక్టర్, ఫస్ట్ నార్మల్గా వెళ్తూ ఉంటుంది కథ స్టోరీ, బట్ లాస్ట్ మాత్రం శంకర్ గురించి ఏమో కొన్ని స్టంట్స్ వస్తాయి కదా, అలాంటిది వచ్చిందనమాట. భారతి 3 రివీల్ వచ్చేసి లాస్ట్ ఒక 10-15 minutesలో చూపిస్తాడు అనమాట, రివీల్ చేస్తాడు. కొన్ని మూవీస్లో ఏంటంటే ఏదో నెక్స్ట్ పార్ట్ అంటే ఏదో వదలాలంటారు కదా, బట్ ఏంటంటే శంకర్ ఏం చేశాడంటే థర్డ్ పార్ట్ కంపల్సరీ చూడాలి అనే లెవెల్లో పెట్టాడు అనమాట లాస్ట్ 15 minutes. నాకైతే సినిమా అయితే బాగుంది, బట్ ఏంటంటే స్లో ఉందన్నమాట. అంటే ఫస్ట్ తెలియదు ఇది వస్తుందంటే శంకర్ గారిదని పార్ట్ 1 కూడా రీసెంట్గానే చూసిన తర్వాత కరప్షన్ గురించి ఎట్లా ఉంది ఏం కథ అనేది, దాంట్లో ఎమోషన్ అనేది, దానికి మించి ఇది సెకండ్ పార్ట్ బాగుందన్నమాట. అంటే ఓన్లీ కరప్షన్ ఒకటే కాదు, మిగతా కోణాలలో కూడా ఎట్లా ఉంటాయి, ఎంత ఇబ్బందులు పడతారు, ఏం కథ అనేది క్లియర్ చూపించింది. ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ ఫస్ట్ 20 minutes ఎస్టాబ్లిష్మెంట్ చాలా బాగుంటుంది ఆయన వచ్చినంత వరకు. అది తర్వాత అంతా కొంచెం బాగుంటుంది. ఆయన యాక్టింగ్ ఎప్పుడు ఫస్ట్ పార్ట్ ఎన్ని పార్ట్లు వచ్చినా ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. సో అందరూ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, అనిరుద్ధ్ బాగుంది. కొంచెం భారతీయుడు 1 BGM కూడా యాడ్ చేశారు, అది కూడా చాలా బాగుంది. లాస్ట్లో భారతీయుడు 3 ట్రైలర్ వేశారు, ఆ ట్రైలర్ బాగుంది, సినిమా అంత లేదు. ఫస్ట్ నుంచి కొంచెం డిసప్పాయింట్. 3 ట్రైలర్ బాగుంది, 3 కోసం వెయిట్ చేయొచ్చు. సో అంటే మేము అనుకున్నట్టు ఒక ఎక్స్పెక్టేషన్గా లేదు, ఒక మూవీ యావరేజ్గా, అంటే కరప్షన్ ఎట్లా హ్యాండిల్ చేయాలని చూపించింది మేడం. అంటే
డిఫరెంటే ఉంది కానీ రోల్ డిఫరెంటే ఉంది కానీ జనాలు తొందరగా అర్థం కాదు. వన్స్ మోర్ ఇంకొకసారి ట్రై చేయాలనుకుంటున్నాను. ఎట్లా అనిపించింది? మూవీ అనేది దీన్ని సినిమా ఫైట్స్ అలా కాకుండా ఈ సామాజిక అంశాలకు సంబంధించిన మూవీ కాబట్టి ఆ విధంగా చూడండి. సో హార్డ్ హిట్టింగ్ రియాలిటీ, సామాజిక అంశాలకి సంబంధించి ప్రస్తుతం ఎలా ఉంది, జనాల ఆలోచన విధానం ఎలా ఉంది, వాటి మీదే అంశం ఎంచుకున్నారు. సో ఇండియన్ 2 ఇట్స్ ఏ హార్డ్ హిట్టింగ్ రియాలిటీ, ఇండియన్ 3 ఈజ్ లోడింగ్. థ్యాంక్ యూ.